హలో ఎవ్రీవన్, గార్మెంట్స్ బిజినెస్లో బిగ్గెస్ట్ స్కామ్ ఏంటో తెలుసా? శాంపుల్ చూస్తే హెవెన్లో ఉంటుంది, కానీ ప్రొడక్షన్ చూస్తే షాక్ అయిపోతారు. అవును, ఈరోజు క్లాతింగ్ బిజినెస్లో బిగ్గెస్ట్ 7 స్కామ్స్ గురించి చెప్తా. లాస్ట్ 2 స్కామ్లు అయితే అల్టిమేట్. దీని ద్వారా కొంతమంది లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరికి ఎవరైతే క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారో, చేయాలనుకుంటున్నారో, చాలామంది ఈ స్కామ్ వల్ల లాస్ అయింటారు. కానీ చాలామంది బయట పెట్టరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ప్రెజర్ వల్లనో చెప్తే ఎక్కడ వాళ్ళకైతే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది స్కామ్స్ అయితే బయట పెట్టరు. వాళ్ళు స్కామ్ అయినా మనీ పోయినా సైలెంట్గా ఉండిపోతారు. సో ఆ 7 బిగ్గెస్ట్ స్కామ్స్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఫస్ట్ స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్, ఫ్యాబ్రిక్లో స్కామ్. సో ఈ ఫ్యాబ్రిక్లో స్కామ్ ఎలా ఉంటుందని వెరీ క్లియర్గా, నేచురల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, వినండి. యూజువల్గా షర్టు, టీషర్టు, జీన్స్ ఇలాంటి వాటిలో ఎలా స్కామ్ చేస్తారంటే, రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. మామూలుగా నేను కార్పొరేట్ స్కూల్స్కి వచ్చేసి కొన్ని స్కూల్స్ కార్పొరేట్స్కి ఫ్యాబ్రిక్ నేను తీసుకొని వాటిని స్టిచ్ చేయించుకుంటా. సో ఈ స్కూల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రౌజర్ షూట్ ఫ్యాబ్రిక్, బ్లేజర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే దేర్ ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ కలర్ మాత్రం ఆల్మోస్ట్ 90 to 95% సేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాక్ బ్లూ కలర్ బ్లేజర్ ఆర్డర్ వచ్చింది అనుకుందాం, దాన్ని శాంపుల్ పై తీసుకొని వచ్చి వాళ్ళకి కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాం. కానీ ఫ్యాక్టరీ వాళ్ళతో ఎప్పుడైతే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అప్రూవల్ మాత్రం మఫత్లాల్ కానీ, లైక్ అరవింద్, లైక్ మోచిటోచి కానీ, లైక్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ రైమెంట్స్ కానీ, లైక్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ అయితే మనకి లైక్ శాంపుల్గా ఇస్తారు. సో అది మనకి ఆ స్కూల్లో కానీ ఆ కాలేజ్లో కానీ ఓకే ఉంటుంది, కానీ సేమ్ కలర్ ఉంటుంది. ఈవెన్ మన కాడ శాంపుల్ ఉన్నా కూడా సేమ్ కలర్ అదే క్వాలిటీ అని చెప్తారు. కానీ వేరే బ్రాండ్లో కొన్ని తక్కువ క్వాలిటీ, లో ప్రైస్ ఉండే ఫ్యాబ్రిక్స్ అదే కలర్లో ఉంటాయి, దాన్ని మనం కనిపెట్టలేము. అది ఎప్పుడో కనిపెడతామని నేను చెప్తాను లేటర్ ఆన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మన ప్రొడక్షన్ అయ్యి వాళ్ళ ఫ్యాక్టరీలో అయితే చూసేదానికి అందంగా పలపాలని పక్కా స్టిచ్చింగ్ చేసింటారనమాట. సో దాన్ని మనం కనిపెట్టలేము. అది ఎప్పుడైతే మనము వెండర్కి మనం సప్లై చేస్తున్నామో వాళ్ళకి, మన క్లయింట్కి, అది వాళ్ళు యూస్ చేసిన తర్వాత 2 months 3 months యూస్ చేసిన తర్వాత చిన్న చిన్న బబ్లింగ్ రావడం స్టార్ట్ అవుతుంది ఫ్యాబ్రిక్ మీద. కొద్దిగా కలర్ పోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి షేప్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే అన్షేప్డ్, లెంత్ తగ్గిపోవడము వాష్ చేసినప్పుడు, లేకపోతే డ్రై క్లీనింగ్ ఇచ్చినప్పుడు, లేకపోతే కలర్ పోవడం మనం బిగ్గెస్ట్ అంటే విజిబుల్గా కనబడుతూ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. సో ఇది ఎప్పుడు మనం కనబెట్టగలమంటే వాళ్ళు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే తప్ప మనకు తెలియదు. కానీ దీనివల్ల ఎంత బిగ్గెస్ట్ స్కామ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 బ్లేజర్స్ లేకపోతే 1000 క్వాంటిటీ ఏదైనా ఆర్డర్ వచ్చింది అంటే మనకి టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఏదైనా, కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 50% ఫ్యాబ్రిక్లో వాళ్ళు లైక్ స్కామ్ చేసే అవకాశం ఉంది. ఒక మీటర్ 100 రూపీస్ 200 రూపీస్ అనుకోండి, దాంట్లో 50% లోయర్ ప్రైస్ అంటే 50% రూపీస్లోనే వాళ్ళు ఫ్యాబ్రిక్ పర్చేస్ చేస్తారనమాట. సో ఇలాంటి స్కామ్స్ లైక్ రీసెంట్గా జరిగినవి చెప్తాను. లైక్ ఎప్పుడు ఓల్డ్ కాదు, ఇప్పుడు జరుగుతూ ఉండేవి, కరెంట్ సినారీలో జరుగుతూ ఉండేవి. సో ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ నాకు జరిగింది చెప్పినది. సో ఇంకోటి ఏమంటే, మామూలుగా టీషర్ట్స్లో ఎలా ఉంటుందంటే సేమ్, ఇప్పుడు మనం ఒక ఆర్డర్ మామూలుగా అందరూ ఆర్డర్ చేద్దామంటే బ్లాక్, వైట్, మెరూన్, పౌడర్ కలర్, లైక్ మిలాంజీ కలర్, ఏ కలర్, ఓ కలర్, రే కలర్ అవన్నీ ఇస్తూ ఉంటారు కదా. సో వీటిలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ వాళ్ళు బ్లాక్ కలర్ ఇస్తున్నారు. సో మనం ఏం చేసింటామో ఆ బ్లాక్ కలర్కి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే, మనకి ప్యూమా కాటనా, గీజా కాటనా, సుప్రీమా కాటనా, లేక మర్సరైజర్ కాటనా, లేక 100% కాటనా, లేకపోతే ఆర్గానిక్ కాటనా, ఇలాంటి డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా కౌంట్ కూడా ఉంటుంది. 20 సార్, 25 సార్, లైక్ సెమీ వాషర్, ఫుల్ వాషర్, 30 సార్, ఇలాంటి డిఫరెంట్ బయో వాషర్, నార్మల్ వాషర్, లైక్ ఇలా సాఫ్ట్నర్ వాషర్, సిలికాన్ వాషర్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనకి శాంపుల్ ఇచ్చేటప్పుడు అన్ని వాషులు చేసి, అన్ని డైయింగ్లు చేసి, అన్ని ఫ్యాబ్రిక్ అన్ని పర్ఫెక్ట్ మనం ఏమైతే శాంపుల్ ఆర్డర్ ఇచ్చామో అదే ఫ్యాబ్రిక్ వేసి ప్రొడక్షన్ చేస్తారు. ఇంకొకటి GSM కూడా వాళ్ళు మనం చెప్పిందే చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ప్రొడక్షన్ మన కాడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కొక్కటే చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ GSMలో 10% కొట్టేస్తారు. అంటే మనం 200 GSM 240 GSM ఇచ్చినాం అనుకోండి, 10% 24 grams తగ్గించేస్తారు. అది మనం కనిపెట్టలేము. 10 grams తగ్గించినా కూడా కనిపెట్టలేము. ఇది డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్. లైక్ హుడీస్ అనుకోండి, ఇంకా ఎక్కువ గ్రామ్స్ తగ్గిస్తారు. లైక్ తక్కువ రౌండ్ నెక్ 100 GSM కూడా తక్కువగా తగ్గిస్తారు. దీన్ని మనం కనిపెట్టలేము. అంటే ఆవరేజ్గా 10% స్కామ్ ఆల్రెడీ ఫస్ట్ GSMలో కటింగ్ అయిపోయిందంటే, వెయిట్ తగ్గిందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రైస్ తగ్గిపోయింది. దాన్ని మనం తీసుకొని పోయి GSM మిషన్లో పోయి దాన్ని కట్ చేసి మనం చూసుకొని, కొత్త వాళ్ళకి చెప్తున్నా, కొత్తగా చేసిన వాళ్ళకి, ఇలా దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తున్నా. మీరు ఖచ్చితంగా తీసుకునేటప్పుడు ఎవరికైనా ప్రొడక్షన్ ఖచ్చితంగా GSM చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీలోనే ఉంటాయి. లైక్ ఇట్స్ వెరీ కామన్ మిషన్, వెరీ చీప్ కూడా. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేదంటే ఎక్కడికి పోయినా మీరు ఫ్రీగా చెక్ చేస్తారు. ఏ షాప్లో అయినా ఉంటుంది. లైక్ మీరు తిరుపూర్ కానీ, బెంగళూరు కానీ, నెట్ వేర్కి సంబంధించింది. సో ఫ్రీగా కట్ చేసి వెయిట్ మిషన్లో వేసినామంటే GSM తెలుసు. ఇది ఖచ్చితంగా GSM అనేది తెలుసుకోండి. ఇట్స్ లైక్ మేజర్ స్కామ్ GSMలో జరుగుతుంటుంది బల్క్లో. వాళ్ళు ఏం చెప్తారు, వాషింగ్లో పోయిందని రీజన్ చెప్తారు, తర్వాత నువ్వు కనిపెట్టిన తర్వాత రీజన్ చెప్తారు. కానీ మనము ముట్టుకుంటే ఆ ఫీల్డ్లో చెప్పలేము. సార్ నాకైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ కెన్ మే ఫైండ్, బట్ నాకు అడగన 2 to 3%, 5% చేసి కూడా నేను కూడా కనిపెట్టలేను. నేను 100% తీసుకుపోయి దాని అయితే GSM చెక్ చేసి తీసుకుంటాము. ప్రొడక్షన్ అనేది GSM చెక్ చేయకుండా ఎప్పుడు కానీ ఎవరికడ కానీ తీసుకోకండి ప్రొడక్షన్. ఫస్ట్. సెకండ్, ఫ్యాబ్రిక్. మీకు చెప్పినది ప్యూమా కాటన్ అనుకుందాం, ఈజిప్షియన్ కాటన్ అనుకుందాం, ఆర్గానిక్ కాటన్ అనుకుందాం, సరే లైక్ 100% కాటన్, బయో వాష్ ఏదో అనుకుందాం. ఆ కాటన్ వేసినారా లేదని మీకు ఎలా తెలిసింది? 99% ఆఫ్ పీపుల్ దీన్ని చెక్ చేయడానికి కాదు, నో డౌట్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, నా కాడ సొల్యూషన్ 100% ఉంది. అంటే లైక్ జనరలీ సొల్యూషన్ ఏమంటే, పోయి ల్యాబ్ చెక్ ఇవ్వాలి. లైక్ కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, దీన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు, ఎవరు పోలేరు. బెంగళూరులో ఉంది, తిరుపూర్లో ఉంది, గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటిలో చెక్ చేయాలి. కానీ దీన్ని ఎవరు చెక్ చేయరు. కానీ
త్రూ టచింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి దీని ఫీల్ కావచ్చు. మీ కాడ శాంపుల్ ఉంటే దయచేసి దీని పక్కలో పెడితే తెలిసిపోయింది. బిగ్గెస్ట్ లైక్ ద బెస్ట్ ఆప్షన్, ద బెస్ట్ వే టు ఫైండ్ మీ కాడ శాంపుల్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా పెట్టుకోండి. దీన్ని పెట్టుకోండి, ఖచ్చితంగా మనం చూసేదంటే ఆ ఫీల్డ్ను కొద్దిగా తెలిసిద్ది. లేక నేను లైక్ ఎలాంటి ఛార్జెస్ ఏది తీసుకొని ఎందుకు ఇవి చెప్తున్నానంటే, నేనైతే కానీ ఖచ్చితంగా మీ క్వాలిటీ చెక్ చేయడానికి రెడీ. ఏదైనా నాకు శాంపుల్ పంపిస్తే ప్రొడక్షన్లో శాంపుల్ పంపిస్తే ఖచ్చితంగా ఉందా లేదా నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎలాంటి డబ్బులు తీసుకోను. కానీ నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే, నా ఒపీనియన్, ఎవరు కానీ ఇలాంటి స్కామ్లో పోకండి. ఎందుకంటే మీరు ఎత్తుకోవాలి కన్సూమర్కి ఇస్తారు. అల్టిమేట్లీ కన్సూమర్ విల్ డిసప్పాయింట్. కన్సూమర్ విల్ థింక్ దిస్ ఇస్ ఫేక్ బ్రాండ్, ఈ క్లాతింగ్ బ్రాండ్ అంతా ఇలా చేస్తున్నారు. కన్సూమర్ అలా ఫీల్ అవుతుంటాడు. అది వద్దు మనకి. లైక్ విల్ మేక్ స్ట్రాంగ్ క్లాతింగ్ ఫ్యాషన్ బ్రాండ్ ఇన్ ఇండియా. ఇది మన టార్గెట్ యాక్చువల్లీ. కాబట్టి దయచేసి మీరు నాకు శాంపుల్ ఫ్యాబ్రిక్ పంపించినా, ఒక చిన్న కట్ చేసి పంపించినా, లేదా నేను చెక్ చేసినా మీకు రెడీగా నేనైతే ఫ్రీగానే చేసిస్తాను. సో ఒకటి. నెక్స్ట్ బిగ్గెస్ట్ స్కామ్ ఫ్యాబ్రిక్లో. దాంట్లో ఎంత పర్సెంట్, ఇప్పుడు నేను జిఎస్ఎంలో ఎంత పర్సెంట్, 10% యావరేజ్గా చేయొచ్చు. ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. దీంట్లో ఎంత పర్సెంట్ చేసినా అప్ టు 50% మార్జిన్ స్కామ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను నీకు పీమా కట్టానని చెప్పి ఒక ప్రైస్ ఇచ్చింట 200 రూపీస్ రౌండ్ నెక్, దాన్ని 100 రూపీస్లో కూడా క్లోజ్ చేసేంత, అంటే మన క్యారెక్టర్ బట్టి, మన నాలెడ్జ్ బట్టి వాళ్ళు ఎంత అనలైజ్ చేసినారని మనకి ఏమీ తెలియదు. మనం ఏమి చెక్ చేయలేదంటే 50% కట్ చేసిన దానికి క్వాలిటీ తగ్గించే ఫ్యాబ్రిక్లో, వీవింగ్లో, నిట్టింగ్లో, డైయింగ్లో, వాషింగ్లో అన్నింటిలో తగ్గించేసి పంపించేదానికి 100 రూపీస్కి ప్రొడక్షన్ చేసేందుకు 50% కట్ చేసి స్కామ్ చేసే ఆప్షన్ ఉంది. ఆప్షన్ మార్జిన్ ఉంది వాళ్ళకి. ఈ మార్జిన్ వాళ్ళకి ఇవ్వకండి, ఈ ఆప్షన్ వాళ్ళకి ఇవ్వకండి. సో అదేంది ఆల్మోస్ట్ 60% గాన్ స్కామ్. నెక్స్ట్, ఈ డైయింగ్ చేసేవాళ్ళు కానీ, ఈ నిట్టింగ్ చేసేవాళ్ళు కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చెప్తున్నా. ఫ్యాబ్రిక్ అంటే క్వాలిటీ ఫ్యాబ్రిక్ చెప్తున్నా. దీంట్లో పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి 100% కాటన్ అని చెప్పి, దాంట్లో కాటన్ అసలు 100% కదా, 50% కూడా వేయరు. కానీ ఫీల్ మాత్రం కాటన్ లాగే ఉంటుంది. అంటే ఫ్యాబ్రిక్నే మారుస్తున్నారంటే చూసుకోండి ఎంత లెవెల్లో లైక్ స్కామ్ ఉంటుందో. నేను రీసెంట్గా చూసిన, లైక్ ఒక ఆర్డర్ ఎవరు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చింది వచ్చేసి 60% కాటన్, 40% పాలిస్టర్. కానీ దాంట్లో 80% పాలిస్టర్, 20% కాటనే ఉంది. వాళ్ళు దాన్ని ఫైనింగ్ చేయలేరు. సో దాంట్లో మనకి కొన్ని ఉంటాయి, లైక్ బర్న్ టెస్ట్ కానీ, లేకపోతే రబ్బింగ్ టెస్ట్ కానీ, లేకపోతే నేను చెప్పిన వాళ్ళకి సరే దీన్ని ల్యాబ్లోకే తీసుకోపోతే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం. సో 100% ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. సరే అది వాళ్ళు ఫ్యాబ్రిక్ రీజన్ చెప్తారు. వాళ్ళు నిట్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్యాబ్రిక్ మిస్టేక్ చేసినారు, మాకు కూడా నాలెడ్జ్ లేదు. వీళ్ళకి అన్ని నాలెడ్జ్లు ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు అలాంటివి చేస్తుంటారు. ఇవి ల్యాబ్ చెక్ చేసి తీసుకోండి. లేదా ఎవరికైనా మీకు తెలిసిన ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి, లేదా నా దగ్గర తీసుకొని వచ్చినా నేను ఇది ఎంత పర్సెంట్ ఉందని మీకు ఫ్రీగా అయితే చెప్పగలను. మన స్టోర్ ఉంటుంది శాంతిపురంలో, లైక్ 7G స్టోర్స్ అని. మీరు ఎప్పుడైనా సరే కన్సల్ట్ కావాల్సిన నెంబర్ కూడా ఇస్తాను ఫ్రీగానే. నేను ల్యాబ్ చెక్ చేసి మీకు ఇవ్వడానికి రెడీ. ఎందుకంటే మీరు ఎక్కడికైనా మోసపోకండి. ఒకటి. ఇంకోటి, ప్రైస్ ఎలా ఉంటుంది అంటే, హిడెన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ప్రొడక్షన్లో. సో ఎలా హిడెన్ ఛార్జెస్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు షర్ట్ గురించి తీసుకుందామో, లేకపోతే టీ షర్ట్ గురించి తీసుకుందామో, లేకపోతే జీన్స్ ప్యాంట్ గురించి తీసుకుందాం, ఏదో ఒకటి తీసుకుందాం. సో ఫస్ట్ జీన్స్ తీసుకోండి, ఎక్కువ లైక్ షర్ట్ తీసుకుందాం. షర్ట్ ఎక్కువ హిడెన్ ఛార్జెస్ ఎక్కువ జనరల్గా ఉంటాయి. సార్ షర్ట్ స్టిచ్ చేయడానికి ఎంత అంటే మంచి ఫ్యాక్టరీ 100 రూపీస్ అంటాడు. 100 రూపీస్ షర్ట్ వస్తుంది, మనం ఏం చేస్తాము, ఓకే ఆర్డర్ చేస్తాం. అప్పుడు మనం లైక్ ఫీలింగ్ 100 రూపీస్ ఛార్జెస్ మనకి, లైక్ ఫ్యాబ్రిక్ కాస్ట్ 200 to 300 to 400 మంచి షర్ట్ వస్తుంది అని లెక్కలేసుకుంటా ఉంటాం. మనం ఎట్లయినా సరే ఒక 600 to 700 పెట్టేస్తే మంచి లాభం వస్తుంది ప్లాన్ చేస్తూ ఉంటాం మనం జనరల్గా. టీ షర్ట్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎలా ఓకే కాస్టింగ్ ఎలా ఉంటుంది అనేసి. హిడెన్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, షర్ట్ 100 రూపీస్. ఇంకేం డిస్కస్ చేయము, కొత్తలు కదా వాళ్ళు ఏం డిస్కస్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, సార్ కాలర్ ఫీజింగ్ వేయాలంటారు. కాలర్ ఫీజింగ్ వేసుకుంటే దానికి ఛార్జెస్ అవుతుంది సార్ అంటారు. ఎంత ఛార్జెస్ అవుతుంది, సరే మీకు 5 రూపీస్ ఉంది, 10 ఉంది, 20 ఉంది అంటారు. మనం అసలే తోపుగా ఉంటాం, మంచి క్వాలిటీ రావాలి, 20 రూపీస్ ఏమంటాం. యాక్చువల్లీ అది 7-8 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. వాళ్ళు 20 రూపీస్ అను, 20 రూపీస్ ఫీజింగ్. అదొకటి కాలర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సార్ థ్రెడ్ మనం స్టిచ్ చేసేది మధురా థ్రెడ్ వేద్దామా, లేకపోతే ఇంకేదైనా లోకల్ థ్రెడ్ వేద్దామా సార్ అంటారు. స్ట్రాంగ్గా ఉంది సార్ మధురా థ్రెడ్ అయితే అంటారు. అవునా, ఓకే సో మీరు మధురా థ్రెడ్ వేయండి అంటారు. సో మధురా గార్మెంట్స్, ఓకే మధురా థ్రెడ్ వేస్తే ఎంత అవుతుంది అంటారు. సార్ 5 రూపీస్ ఉంది, 7 రూపీస్ ఉంది, దానిలోనే అంటారు. సార్ మనం సరే 7 రూపీస్ అంటాము. ఎంతయా, అదొక 20, ఇదొక 7, 27 అయ్యా. సార్ అన్నీ అయిపోయిన తర్వాత సార్ బటన్స్ వేయాలి, ఏ క్వాలిటీ బటన్స్ వేద్దామంటారు. మామూలుగా బటన్స్ వేయడానికి 5 రూపీస్ 7 రూపీస్ ఈ క్వాలిటీ అలాంటి వీళ్ళు 5 రూపీస్ 7 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ దాకా చెప్తారు. సో అదొక 10 రూపీస్ యావరేజ్గా వేసుకున్నాం. తక్కువ అంటే యావరేజ్గా 10 రూపీస్ 37 రూపీస్ అయిపోయి. నెక్స్ట్ ఇంకేది మనకి అది అయిపోయిన తర్వాత సార్ వాషింగ్ పంపించాలా, ఏ వాషింగ్ చేద్దామంటారు. సరే వాషింగ్ ముందు ఇంకొకటి ఎంబ్రాయిడింగ్ చేయించాలా మన లేబుల్లో, లేకపోతే లైక్ ఇంకేదైనా బ్రాండింగ్ మర్చిపోయినా లేబుల్స్ వేపిస్తారు. మెయిన్ లేబుల్, వాష్ కేర్ లేబుల్ ఇలాంటి ఉంటాయి. మెయిన్ లేబుల్, వాష్ కేర్ లేబుల్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి. మేము వేసుకునే లేబుల్ అయితే 100% లైక్ రేర్ ర్యాబిట్ ఫ్యాక్టరీలో నేను కావాలంటే తీసుకోపోయి చూపిస్తారు. రేర్ ర్యాబిట్ ఎక్కడైతే ప్రొడక్షన్ చేస్తున్నా అక్కడే చేపిస్తున్నా, సేమ్ కాన్సెప్ట్లోనే చేపిస్తున్నాం. కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, సరే ఇవి లేబుల్స్ మంచి క్వాలిటీ చేస్తున్నాం మనిషిందను, లైక్ దానికి స్మూత్నెస్ లేకుండా, లేకపోతే ఎందుకు థ్రెడ్స్ ఉండేవి బిన్నగా ఊడిపోయేవాటిని ఏం చేస్తారు, లైక్ ఫినిషింగ్ బాగుండదు. క్వాలిటీ అంటేనే కస్టమర్కి తెలిసిపోయింది, మనకి తెలియదు అది లేబుల్ ఎలా ఉంటుంది, స్టిఫ్ ఉండదు, లూజ్ అయిపోయింది. కొన్ని రోజులకి లేబులే లూజ్ అయిపోయింది, ఎందుకంటే వే ఆఫ్ క్వాలిటీ ఆఫ్ థ్రెడ్ యాన్ దే యూస్ చేసే వీవింగ్కి. సో దాంట్లో వచ్చేసి మామూలుగా 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ యావరేజ్గా దాంట్లో 10 రూపీస్ యామ్ అయితే 100% ఉంటుంది. సో 37 ఇదొక 10 47 లేబుల్ అయిపోయింది. ఎంబ్రాయిడింగ్ కలుపుకొని 47 అంటే 40 రూపీస్ ఎంబ్రాయిడింగ్లు తీసుకుంటారు వాళ్ళు. సో 50 రూపీస్ క్యామ్ అయిపోయింది. నెక్స్ట్ వాషింగ్, దానికి మీకు సాఫ్ట్వేర్ వాష్ కావాలా, సిలికాన్ వాష్ కావాలా, లేక నార్మల్ వాష్ కావాలా, ఏ వాష్ కావాలి సార్ అంటారు. స్మూత్ మనకి బాగా స్మూత్ ఉండాలి సార్, మంచి కంఫర్ట్ ఉండాలి, సరే సార్ స్మూత్నర్ వాష్ చేపిస్తాము, డబుల్ వాష్ చేపిస్తాము అని చెప్తా ఉంటారు. సో దాంట్లో 10 రూపాయలు 60 రూపాయలు అయిపోయింది. ఇదన్నీ ఈడే అయిపోయింది, 60 రూపీస్ ఇక్కడే అయిపోయింది. ఇంకా ఉంది కథ స్కామ్. ఎక్కడుందంటే సార్ ప్యాకింగ్ మెటీరియల్ వెళ్ళాలంటారు అన్ని స్టిచ్ అయిపోయిన తర్వాత. కొంతమంది ఐరన్ తీసుకునే కూడా ఉన్నారు, బట్ లైక్ మ్యాక్సిమం కొంతమంది ఐరన్
తీసుకోరు, బట్ 50% 20% చాలా మంది తీసుకోరు, చాలా తక్కువ మంది ఐరన్ ఎక్స్ట్రా చేస్తారు, దాన్ని వదిలేద్దాం మనం, ఎందుకంటే అది ఆప్షనల్గా వదిలేద్దాం స్కామర్స్కి, లెట్ ఇట్ బి. సో నెక్స్ట్ ప్యాకింగ్. సరే మీకు 5 రూపీస్ ప్యాకింగ్ కావాలా, ప్యాడ్ ప్యాకింగ్ కావాలా, ఫుల్ ప్యాకింగ్ ప్యాకింగ్ కావాలా, సెమీ ప్యాడ్ ప్యాకింగ్ కావాలా, దాంట్లో బటర్ పేపర్ కావాలా, దాంట్లో పిన్నీస్ కావాలా, ఓవలా కావాలా, పాలీ కవర్ కావాలా, పాలీ కవర్లో కూడా డిఫరెంట్ కావాలి, ఇవన్నీ అడుగుతుంటారు. దానికి ఒక 15 రూపీస్, 150, 160, 175 అంటే 75 రూపీస్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ సరే దాంట్లో బాక్స్ ప్యాకింగ్ చేయాలా, గన్నీ బ్యాగ్ ప్యాకింగ్ చేయాలా, దానికి ఏం వేయాలి అని అడుగుతుంటారు. అదొక 2 రూపీస్ అయిపోయింది, 77. నెక్స్ట్ సార్ ట్రాన్స్పోర్టేషన్, ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యాలా, ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యాలా, ట్రాన్స్పోర్టేషన్ పోవడానికి 1500 రూపీస్, అంటే మనకు ఉండే క్వాంటిటీ 1500, 2000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఆటోకి, అంటే 2 రూపీస్ ఆడ, ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5 రూపీస్, ఇది 177 ప్లస్ ఒకటి 180 ప్లస్ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక 5 రూపీస్, 185 రూపీస్. దానికి ట్యాక్స్ అన్నింటికి కలిపి ట్యాక్స్ ఒక 5 రూపీస్, 185 ప్లస్ ఒక 5% 9 రూపీస్, 194 రూపీస్, 195 రూపీస్. ఇంకా అట్లా ఇట్లా కలిపి 200 చేస్తారు. 100 రూపీస్ అంటే స్కామ్ ఎంత ఉందిడా, డబల్ మన ప్రైస్ ఆడిపోయింది. 100 రూపీస్ మనం థింక్ చేస్తూ ఉంటాం, 100 రూపీస్ ఆడిపోయిందిరా, ఏం పోయిందని, కానీ ఆడిపోయింది ఇది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది మన ప్రైస్. ఇది ఒక 100 డబల్ ప్రైస్, ఆడొక 50 to 60% ప్రైస్, అంటే 100 రూపీస్ దాన్ని 260 లైక్ 160% స్కామ్ అయిపోయింది ఇదే. అంటే ఫ్యాబ్రిక్ మన ప్రొడక్షన్ అయినప్పుడు 160 రూపీస్ స్కాము అయిపోయింది అనమాట మనకి ఆడే. సో ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తా మీకు, ఫ్యాబ్రిక్ అయిపోయింది, ప్రొడక్షన్లో మనకి స్కామ్ అయిపోయింది. స్కామ్ నెంబర్ స్టిచ్చింగ్లో స్కామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇచ్చిండే శాంపుల్ స్టాండర్డ్స్లో వచ్చేసి SPI అంటారు, స్టిచ్ పర్ ఇంచ్, అంటే ఎన్ని కౌంట్స్ ఉన్నాయి పర్ ఇంచ్లో, ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయని, స్టిచ్ పర్ ఇంచ్. ఈ స్టిచ్చింగ్లో భయంకరమైన స్కామ్ ఉంటుంది. సో మనకి తెలియదు. సో ఇది స్టిచ్ పర్ ఇంచ్ కన్నా పెంచితే కన్నా లైక్ హయ్యర్ స్టిచ్ పర్ ఇంచ్ హయ్యర్ క్వాలిటీ, లోయర్ స్టిచ్ పర్ ఇంచ్ లోయర్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చెస్కి 10 స్టిచెస్, SPI 10 అనుకుందాం, అంటే ఒక ఇంచులో 10 స్టిచెస్ ఉంటే కన్నా యావరేజ్ క్వాలిటీ, దాంట్లో 6, 7, 8 ఉందంటే లోయర్ క్వాలిటీ, దాంట్లో 12, 14, 16 ఉంటే హయ్యర్ క్వాలిటీ. ప్రీమియం బ్రాండ్స్ అంటే 14, 16, 18 అలా యూస్ చేస్తుంటారు. సో అది హయ్యర్ క్వాలిటీ. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా ప్రొడక్షన్ కావాలనేసి SPI తక్కువ పెడతారు. దాంట్లో ఫాస్ట్గా ప్రొడక్షన్ కావాలనేసి ఏం చేస్తుంటారు వాళ్ళు, లూజ్ స్టిచ్ వదులుతారు. అది లూజ్ స్టిచ్ ఇస్తే ఏమవుతుంది, కొన్ని రోజులు వాషింగ్ చేస్తూ వాషింగ్ మిషన్లో వేస్తూ అక్కడ స్టిచ్ ఇలా రావడము. చూడండి ఇది నేను SPI లైక్ ఆల్మోస్ట్ 12 పెట్టినా, ఈ స్టిచెస్ వచ్చేసి మనం ఎన్ని వాష్లు చేసినా ఇది పోదు యాక్చువల్లీ స్ట్రాంగ్, అంటే మనం దగ్గరుండి చేపించుకున్నాము. అది ఏమవుతుందంటే ఇక్కడ థ్రెడ్ లూజ్ అవుతుంటారు, చాలా మంది చూస్తుంటారు, కాలర్లో ఎక్కువ థ్రెడ్ లూజ్ అవుతూ ఉంటుంది, ఈ సైడ్లో ఎక్కువ ఇలా ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ ఎక్కువగా ఓపెన్ అవుతూ ఉంటుంది, మీరు చూస్తుంటారు. సో ఇదంతా థ్రెడ్ లూజ్ ప్లస్ వీక్ స్టిచ్ అనేది వీక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు, ఎందుకంటే ఫాస్ట్ ప్రొడక్షన్కి వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. కానీ మనకు మధురా థ్రెడ్ వేసింటారా, థ్రెడ్ అనేది ఉండదు. అన్ని చేసి ప్రాపర్ బటన్ వేసింటారు. ఈ బటన్ వచ్చేసి టాకో బటన్స్, ఇది పగలదు, లైక్ ఫుల్ స్ట్రాంగెస్ట్ బటన్స్. మీరు కావాలంటే మన స్టోర్కి వచ్చి చూడండి. సో ఇలాంటి వాటిలో ఉంటుంది. ఈ కాలర్ అనేది స్టిఫ్ కాలర్, ఇది ఎప్పుడు కానీ మనకు బెండ్ కాదు యాక్చువల్లీ, మీకు ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, సో మీకు ఈజీగా ఉంటుంది మీరు కానీ కంపేర్ చేసుకోవడానికి. అదొకటి. నెక్స్ట్ ఎన్ని స్కామ్లు అయింది కదా, ప్రొడక్షన్లో డబుల్ ప్రైస్ అయిపోయింది, ఫ్యాబ్రిక్లో 60% ఎక్కువ అయిపోయింది. ఇంకోటి చెప్తా, టైం లైన్ అంటే ఎలా తెలిసిన, మామూలుగా మనం బిజినెస్ చేసేవాళ్ళు లోన్ తీసుకోనో లేకపోతే వేరేగా డబ్బులు తీసుకోనో లేక డిఫరెంట్ వేస్లో డబ్బులు వచ్చింటాయి. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైక్ ఒక 1 మంత్లోనో లేకపోతే 2 మంత్స్లోనో ప్రొడక్షన్ అయిపోతే, 15 డేస్లో ప్రొడక్షన్ అయిపోతే దాని వాళ్ళు సేల్ చేసి రిటర్న్ తీసుకోవాలనే ఆప్షన్లో ఉంటారని కమిట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఉంటాయి మనకు తెలుసు. టైం లైన్ 15 డేస్ చెప్తారు, 1 మంతే చెప్తారు అనుకుందాం. టీషర్ట్లకు 15 డేస్ చెప్తారు, దీనికి ఒక 1 మంత్ చెప్తారు అనుకుంటే ఏమవుతుంది తెలుసా, 20 డేస్ అవుతుంది, 30 డేస్ అవుతుంది, 40 డేస్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, ప్రొడక్షన్ మనకు రాదు. ఏంట్రా రీజన్ అంటే మన సైడ్లో ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నా, మనం ఏదైనా లేబుల్స్ ఇకపోయినా, వాష్కర్ లేబుల్ ఇకపోయినా, అది ఇకపోయినా ఉన్నా, అన్నింటికి డబ్బులు ఇచ్చినా, మన డిజైనింగ్ ప్రాపర్గా ఉన్నా, అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా లేట్ అవుతుంటుంది. ఏమైనా రీజన్ అంటే మన ప్రొడక్షన్ కంటే వేరే ఆర్డర్స్కి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చి వాళ్ళు దాంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మంది స్లోగా చేస్తుంటారు. మనకి 2 మంత్స్ అంటే ఏమైంది, ఒక 1 lakhs రూపీస్ ఫ్యాబ్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెండ్ చేసినామంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే మనకి 4000 రూపీస్, అంటే 2 మంత్స్ అంటే 8000 రూపీస్, అంటే 10% అది అయిపోయినట్లే మనది ఇంట్రెస్ట్ రేటు, అంటే 10% అది స్కామ్ అయినట్లే కదా. అది 10% మన స్కామ్ అయినట్టే కదా. 100% అదొక 70, ఇది 60, అదొక +10, అదొక +100, 170% స్కాము అయిపోయింది. ఇంకోటి క్వాంటిటీలో కన్సంప్షన్ అంటాం మనం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మీటర్స్ ఇచ్చాము అనుకుందాం, 100 మీటర్స్లో ఎన్ని పీసులు వస్తాయి, ఎన్ని షర్ట్లు వస్తాయి ఎవరికి తెలుసు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఫిట్టింగ్ బట్టి కన్సంప్షన్ ఉంటుంది, మనీ ఫిట్టింగ్కి ఎంత కన్సంప్షన్, ఎన్ని క్వాంటిటీ ఎవరికి తెలుసు, ఎవ్వరు చెప్పరు. ఇది సీక్రెట్. 100% దీంట్లో 10 to 20% స్కామ్ పక్కా. రాసుకోరా సాంబా అన్నట్లు కన్సంప్షన్లో పక్కాగా స్కామ్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రా క్వాంటిటీ చేసుకొని ఎక్స్ట్రా క్వాంటిటీని వాళ్ళు వేరే వాళ్ళకి సేల్ చేస్తారు, నో డౌట్. లేబుల్ మంది, ఫ్యాబ్రిక్ మంది, లేబర్ ఛార్జ్ మంది, ఫ్యాబ్రిక్ అన్నీ మనం వేస్తాము. జస్ట్ అలా అమ్మి అలా జాబ్లు వేసుకుంటారు ఫ్యాక్టరీలో. అట్లా అమ్మి అట్లా జాబ్లు వేసుకుంటారు. మనం ఏదైనా ఆంధ్ర అనుకోండి, వాళ్ళు తమిళనాడుకి అమ్ముతారు, మన కర్ణాటక అనుకోండి కేరళకి అమ్ముతారు, కర్ణాటక అనుకోండి నార్త్కి అమ్ముతారు, సౌత్ అనుకోండి నార్త్లో అయితే సౌత్. సో ఇలా కన్సంప్షన్ 100%
90% ఆఫ్ ఫ్యాక్టరీ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, 10% ఆఫ్ ఫ్యాక్టరీ జెన్యూన్గా ఉంటారు. ఇది ఎవరు చెప్పరు, మన ఫ్యాబ్రిక్, మన లేబుల్, మన బటన్, మన థ్రెడ్, మన వాషింగ్, మనీ రీడింగు పోయినట్లే. సో ఇది బిగ్గెస్ట్ నోన్ ఫ్యాక్ట్, ఇది స్కాము. సో దయచేసి క్వాంటిటీ మనకి కరెక్ట్గా రాదు. అన్నీ చేసి సరే 50 మీటర్లో లైక్ 32, 40, 42 కూడా వస్తుంది, 38 వస్తుంది. ఇది డిపెండ్స్ ఆన్ ఓవర్ సైజా, నార్మల్ సైజా, ప్యాటర్న్ బట్టి లైక్ సైజ్ బట్టి కూడా ఉంటుంది. అది నేను కరెక్ట్గా ఎందుకు మెన్షన్ చేయలేదంటే అది కరెక్ట్గా ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ప్యాటర్న్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే సపోజ్ 100 క్వాంటిటీ మన ప్రొడక్షన్ వచ్చింది అంటే ఈ కన్జంప్షన్, ఈ కటింగ్లో 170% స్కామ్ అయిపోయి మనకి తిరిగి 100 క్వాంటిటీ వచ్చింది అనుకుందాం. దాంట్లో వాళ్ళు పంపించేది కూడా 100 క్వాంటిటీ ఉండదు, 97, 96, 94. సార్ లాజిస్టిక్స్ మిస్ అయిపోయిందో, లేకపోతే వాడు మిస్ చేసినాడో, లేదంటే ట్రాన్స్పోర్ట్ పోయిందో, ఆడిపోయింది, వీళ్ళు పంపించిండ్రో ఆడోగా 3 to 4%, 5% డుమాల్, 175% ఇక్కడ అయిపోయినట్లే మనకి స్కామ్. ఇంకొకటి, మన ఫ్యాబ్రిక్ని, మన డిజైన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు. ఇదే ఇంపార్టెంట్ అని లాస్ట్ టైం చెప్పినాను కదా. మన ఫ్యాబ్రిక్ని, మన డిజైన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు. మన కష్టపడి ఒక రీసెర్చ్ చేసి, డిజైన్ చేసి, మార్కెట్లో లేకుండా ఇండియాలో ఒక థీమ్ తీసుకొని, ఒక కాన్సెప్ట్ తీసుకొని, వర్కౌట్ చేసి, డే అండ్ నైట్ చేసింటే ఒక డిజైన్ని సింపుల్గా అది వేరే వాళ్ళకి అమ్మేస్తారు వితౌట్ యువర్ నాలెడ్జ్. డిజైన్ బాగుంటుంది కదా, నువ్వు 10 డిజైన్ చేసావు, దాంట్లో 4 డిజైన్ తీసుకుని షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, హుడీస్ కానీ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. సో నీ డిజైను, నీ కాన్సెప్ట్ నువ్వు డబ్బులు పెట్టి డిజైనర్కి ఎక్కువ పెట్టి ఆ డిజైన్ చేసుకుని అది అన్నీ చేసుకుని నువ్వు ఎత్తుకుని వచ్చిస్తే సింపుల్గా తక్కువ రేటుకి డిజైన్ని అమ్మేస్తారు. సో ఇట్స్ లైక్ డ్యామ్ బిగ్గెస్ట్ స్కామ్ ఇది. సో దయచేసి ఎవ్వరు కానీ ఇలాంటి వాటిల్లో మోసపోకండి. ఆల్మోస్ట్ మీకు 200% అంటే 100 రూపీస్ కానీ నీకు వచ్చింది అంటే 200 రూపీస్ అంటే 100 రూపీస్ రియల్ ప్రొడక్షన్, 300 రూపీస్ నీతో ఛార్జ్ చేస్తున్నారు. నో డౌట్. నేను 2 ఫ్యాబ్రిక్లు తీసుకుంటా. ఫ్యాబ్రిక్ చాలామంది డౌట్లు ఉంటాయి, ఫ్యాబ్రిక్లు ఎలా స్కామ్ చేస్తారంటే 2 ఫ్యాబ్రిక్లు ఒకేలాగా ఉంటాయి. నేను కూడా కనిపెట్టలేను ఒక్కొక్కసారి, నాకు 11+ ఎక్స్పీరియన్స్, నేను కూడా కనిపెట్టలేను. అది వాష్ చేసిన తర్వాత అయ్యిద్ది. సో దాన్ని ఏం చేయాలి, ఎలా? ట్రస్టెడ్ బయర్స్తో కొనాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎందుకు రిటర్న్ పంపించడానికి ట్రస్టెడ్ బయర్స్తోనే, ట్రస్టెడ్ సప్లయర్, క్లాతింగ్ సప్లయర్స్తోనే కొనాలి. ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే బ్లడ్, మన బాడీలో బ్లడ్ ఎలాంటిదో ఫ్యాబ్రిక్ అది చూసింగ్ అనేది అలాంటిది. నెక్స్ట్ వీడియోలో ఫ్యాబ్రిక్ ఎలా చూస్ చేసుకోవాలి మోర్ డీటెయిల్స్ చెప్తుంటాను మీకు. ఇంకొకటి, మీరు ఎవరైనా హోల్సేల్ కొనేటప్పుడు, మనం హోల్సేల్ బిజినెస్ చేయట్లేదు కానీ నేను చెప్తున్న ప్రొడక్షన్ అయితే చేస్తాము, హోల్సేల్ బిజినెస్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ప్రొడక్షన్ కావాలని 100% కన్సల్ట్ కండి. ద బెస్ట్ ప్రైస్లో విత్ 0 స్కామ్లో చేసి ఇచ్చే బాధ్యత మాది. బయటతో ఎవరిదైనా పోల్చుకోండి, 100% ప్రొడక్షన్ చేస్తాం. జస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తున్నా. ఇంకోటి ఏమంటే, మీరు ఎక్కడైనా హోల్సేల్ కొనేటప్పుడు ముంబై, చెన్నై, ఢిల్లీలో, లైక్ బెంగళూరు, లైక్ హైదరాబాద్ ఎక్కడైనా హోల్సేల్ కొనేటప్పుడు చిన్న ట్రిక్ చెప్తున్నా మీకు, సీక్రెట్. డైరెక్ట్గా డబ్బులు వేయకండి ప్లీజ్. డబ్బులు ఎవరికి కానీ సప్లయర్కి డబ్బులు వేయకండి. వాళ్ళ షాప్ ఉందా లేదా, జెన్యూన్గా ఉన్నాడా లేదా. నేను చేస్తానంటే చిన్న ట్రిక్ నేను యూస్ చేస్తాను. ఈ మధ్య పెద్ద పెద్ద సిటీలో ఈ ర్యాపిడో, ఈ పోర్టల్ అని కొన్ని డెలివరీ యాప్స్ ఉన్నాయి. సో వాళ్ళని బుక్ చేసి మన పర్సన్లో వాళ్ళకి చెప్పి, సార్ మీకు 50 రూపీస్ ఎక్కువ ఇస్తాము, 100 రూపీస్ ఎక్కువ ఇస్తాము, మా పర్సన్లో బిహేవ్ చేయండి అని వాళ్ళు పోయి, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కదా, వాళ్ళు పోయి ఉందా లేదా అని చెప్పి వాళ్ళ ముందు వండుకొని వాళ్ళకి డబ్బులు అయ్యింది. వీళ్ళకి 100 రూపీస్ అయ్యింది, పర్లేదు. మీరు 50,000, 1,00,000 రూపాయలు, 5 లక్షలు స్కామ్ అయ్యేటప్పుడు వీళ్ళకి 100 రూపీస్ ఎక్కువ ఇస్తే ఏం తప్పలేదు. నేను రీసెంట్గా అది చేసిన. ఇది సింపుల్ ట్రిక్, ఇది ఫాలో కండి. వాళ్ళు పోయి ఇది మా ఫ్యాక్టరీ, మా స్టాఫ్ వాళ్ళు పోయి బిహేవ్ చేస్తారు పోయి. సో వాళ్ళకి భయం ఉంటుంది, స్కామా లేదని తెలిసిపోయింది, ప్లస్ వాళ్ళ షాప్ ఉందా లేదా తెలిసిపోయింది, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా తెలిసిపోయింది. సో ఈ ట్రిక్ అయితే యూస్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. కోట్ల ట్రాన్సాక్షన్స్ స్కామ్ అయినాయి. సో ఈ చిన్న ట్రిక్ యూస్ చేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ కంటెంట్ కన్నా మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా మీకు ఎలాంటి కంటెంట్ అయితే చేంజ్ కాదు, కానీ మీ ద్వారా కొంతమందికి అది రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.